గత 20 ఏళ్ళ నుంచి మన దత్తన్న గారు ఈ అలయబలే ప్రోగ్రాం చేస్తున్నారు. ఈరోజు అలయబలే ప్రోగ్రాంలో మన సీనియర్ జర్నలిస్టు మన పాషం యాదగిరి అనే ఉన్నారు. ఆయనతో అలయబలే గురించి 2 విషయాలు మాట్లాడదాం. ఈ అలై బలై అనే మాట గోండు భాష. గోండులో అలై బలై అంటే వీడుకోలు చెప్పేటప్పుడు ఒకరినొకరు కౌలేసుకొని అలై బలై ఆలింగనం చేసుకొని మేలు కోరుతారు. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో అని చెప్పి గోండుల భాష అది. ఆదివాసుల భాష, చెంచులు, గోండులు, కోయల భాష. వాళ్ళు ఆ రోజు వీడుకోలు చెప్పేటప్పుడు, ముఖ్యంగా దసరా రోజు వీడుకోలు చెప్పేటప్పుడు, దసరా అందరూ కలుస్తారు. కలిసి విడిపోయేటప్పుడు జమ్మి ఆకు ఇచ్చేసి క్షమించేస్తారు. పాము వంటి పగున్నోను కూడా క్షమిస్తారు. ఇంకా పాము అంత పగుంది అయినా సరే రేపటి నుంచి మనం కలిసి ఉండాలి. ఇక్కడ అలైబలే అదే ఉద్దేశం. గోండులదే ఇది. తెలుగు భాష గోండి భాష నుంచే పుట్టింది. తెలుగు భాష, కన్నడ భాష ఆరుద్ర పరిశోధన చేసిండు. గుంటగా నరసయ్య పంతులు పరిశోధన చేసి పుస్తకాలు కూడా రాసినారు. వాళ్ళ సంస్కృతి ఇది, మహోన్నతమైన సంస్కృతి. అన్ని సంస్కృతులను కలిపేది. మానవత్వం ఉన్నోళ్ళు ఎవరంటే చెంచులు, గోండులు, కోయలు వీళ్ళే ఉన్నారు. ఇప్పుడు భద్రాచలం ఉంది, అక్కడి నుంచి వచ్చిన వీళ్ళు కోయలు, కొండరెడ్లు. భద్రాచలము ఇప్పుడు కూరవరం, వరాంచంద్రపురం, బూరుగుంపాడు 7 మండలాలు ఆంధ్ర కలిపినట్టు 3 మండలాలు మొత్తం పోలవరం కింద మునిగిపోతున్నాయి. 2.5 లక్షల మంది కోయలు, కొండరెడ్లు నిర్వాసులు అవుతున్నారు. ఇప్పుడు ఈరోజు అలైబలే ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఉండరు వీళ్ళు ఏమవుతారో ఉంటారా అమ్మా, మునిగిపోతున్నాయి ఆ ఊర్లు. ఇప్పటికే హైదరాబాద్లో సోయి రావాలి. హైదరాబాద్ చదువుకున్న బుద్ధే లేదు. ఇప్పటికే ఆంజనేయ స్వామి గుడి మునిగిందా? ఆంజనేయ స్వామి గుడి మునిగింది. సీతమ్మ చీర ప్రాంతం మునిగింది. పర్ణశాల మునిగింది. నవగ్రహాల ఆలయం మునిగింది. కళ్యాణ కట్ట మునిగింది. ఇంకా 10 అడుగులు లేపితే ఆయన రామ్దాస్ ధ్యాన మందిరం కూడా మునుగుతుంది. గుడి మునుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకం అది. గుడి మునుగుతుంది. 2.5 లక్షల మంది కోయలు, కొండలు, నోరు లేనోళ్ళు నిర్వాసితులు అవుతారు. ఎవరు పట్టించుకుంటారు? హైదరాబాద్లో అసెంబ్లీలో చర్చ వచ్చిందా? బీజేపీ ఎవరైనా మాట్లాడిందా? జై శ్రీరామ్ అనే పార్టీ ఎందుకు మాట్లాడదు? ఇంతమంది అక్కడ రాముని గుడికి పోతుంటే కూడా మాట్లాడతలేరు. 2.5 లక్షల మంది కోయలు, కొండరెడ్లు నివాసం అయితే మాట్లాడతలేరు. ఈరోజు కోయలు, కొండరెడ్లకు మనం వీడుకోలు చెప్పాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉండరు చచ్చిపోతారేమో. 2.5 మంది చచ్చిపోవచ్చు. మరి హైదరాబాద్లో సోయిందా? చదువుకోవడానికి ఎవరికైనా బుద్ధి ఉందా? ఇంతమంది చచ్చిపోతుంటే సంఘీభావం ఉందా? తెలివి ఉందా? విచక్షణ ఉందా? అంటే కోయలు, కొండరెడ్లు చచ్చిపోనియా? అంటే మేఘారెడ్డి, కృష్ణారెడ్డి గాడే ఉండాలి. అన్నిటికి వాడే అన్ని పార్టీల బ్రోకర్లే. అన్ని పార్టీలు, ఒక్క పార్టీ కాదు. కట్టణ ప్రాజెక్ట్ ఏది ఉంది? అందరు ఎవరైనా మాట్లాడుతున్నారా? జైలు పెడుతున్నామని మన ఆస్తులు జప్తు చేస్తున్నారా? మేడిగడ్డ గుంగిన, అన్నారం గుంగిన, సుందరమైన రేపు ఇది కూడా పోతుంది. ఏం పైసలు ఉన్నాయి? అందుకని ఈరోజు చివరిసారిగా వీళ్ళను అందరినీ ఇగో మనము చివరిసారిగా వీళ్ళు కావలించుకోవాలి. అలై చెప్పాలి. మళ్ళీ ఉండరు 2.5 అంతే కదా. మరి 2.5 లక్షల మంది మొత్తం 10 మండలాలు పోతున్నాయి. అందుకనే ఈరోజు మనం కావలించుకొని వీరిని నాయన క్షేమంగా ఉండండి. మీరు ఎక్కడ ఉంటారో R&R ప్యాకేజ్ లేదు. జగన్ చెప్పిండు రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ లేదు అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు కూడా రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ లేదంటుండు. కేసీఆర్ అంటే ఆంధ్ర కలిపిన మనకేం సంబంధం అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే అంటుండు. ఈ ప్రభుత్వాలు అసలు వాళ్ళ రాజ్యం ఎవరు మీరు పోయేది? 5th షెడ్యూల్ అమలు ఉంది. అది వాళ్ళది. వేల అబారిజినల్స్ వాళ్ళు, మూలవాసులు. అక్కడ ప్రాయం కట్టడానికి వీల్లేదు. మన గ్రామ సభల తీర్మానం ఆమోదించిరా చట్టం ఏమవుతుంది? దొంగల పాలవుతుంది. అందుకనే గట్టిగా బెత్తలు తీసుకుని ఒక్కొక్క రాజకీయ పార్టీ ఈ పగల కొట్టాలి. ఇలాంటి ఇంతమంది ఎట్లా నిర్వాసనం చేస్తారు? నోరు లేని చూడండి, వాళ్ళు ఇట్లున్నారు. ఇంతమంది నిర్వాసనం చేస్తారా? అందుకని వాళ్ళ భాష గోండి భాష, అది చెంచులు, కోండుల భాష అలైబలే అనేది. అందుకని వాళ్ళ చివరి విడుకోలు. మీరు 2.5 లక్షల మంది ఉండరు చచ్చిపోతారేమో, ప్రాణం పోతుందేమో, నిర్వాసులు అయితే వాళ్ళ చెట్టే దేవుడు. చెట్టు ఊతే వాళ్ళు చచ్చిపోతారు. పిట్ట కనిపించాలి, రోజు చెట్టు కనిపించాలి, రోజు కనిపించాలి, పిట్ట కనిపించాలి. లేకపోతే వాళ్ళు గుండె పగిలి చచ్చిపోతారు. పిట్ట వాళ్ళ నుంచి రోజు అడుగుతుందట. వాళ్ళ తాతల ముత్తాతల ఆత్మలు పిట్ట రూపంలో వచ్చి కిచకిచ అంటది. బిడ్డ బాగున్నారా, తిన్నారా, క్షేమంగా ఉండండి బిడ్డ అని దివించిపోతుంది. అది లేకపోతే ఏమవుతారు? చెట్టు రోజు పండిస్తుంది. ఆ చెట్టు లేకపోతే ఏమవుతారు? గుండె పగిలి చచ్చిపోతారు. ఇట్లా ఏమన్నా IAS ఆఫీసర్లకు తెలివి ఉందా? రాజకీయ నాయకులకు తెలివి ఉందా?
అందరూ జోకర్ బ్రోకర్ పరిపాలన చచ్చిపోతారు. అందుకని వాళ్ళకి చివరి వీడుకోల కోసం వచ్చినాం. చెప్తాం అలే బలే తీసుకుందాం, ఈ బట్టి కావలించుకుందాం. కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి వాళ్ళకు. కార్యక్రమము గత 25 సంవత్సరాల నుండి మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అనుకూలంగా శ్రీ బండారు దత్తాత్రేయ గారు జరుపుతున్నారు. అలే బలే అంటే పండుగల పూట దసరాకు ఒకరికొకరు ప్రేమ భావాలతోని కలుసుకోవడము, ప్రేమ భావాలకు పంచుకోవడము, కులాలకు మతాలకు అతీతంగా ఈ హలే బలై కార్యక్రమము జరుపుకోవడము మన హిందూ సంప్రదాయం ఒక భాగము. హలే బలై అంటే అందరూ కులాలకు మతాలకు వేరైనా, పార్టీలు వేరైనా, పార్టీలకు సంబంధం లేకుండా కులాలు మతాలు వేరైనా మనమంతా బాయి అన్నట్టు ప్రేమ భావాలతో అలే బలేబానే పంచుకోవాలని ఈ కార్యక్రమము శ్రీ బండారు దత్తాత్రేయ గారు మరియు విజయలక్ష్మి గారు వారి నాయకత్వంలో ప్రతి సంవత్సరం జరుపుతున్నారు. అందరూ సంతోషంగా ఉండాలని, తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని ఈ కార్యక్రమము జరుపుకోవడము చాలా సంతోషకరమైన విషయం. జై గణేష్ మహారాజ్కి జై. తుమ్మల గ్రామం అయితే మా అల్లూరి సీతారాం జిల్లాలో పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు మా డివిజన్లో. అయితే ఆ ప్రాజెక్ట్ కడితే మా యొక్క ఆదివాసులు మొత్తం మునిగిపోతారు, భూములు పోతున్నాయి, చెట్లు పోతున్నాయి, పూర్వకాలం నుంచి సంపాదించిన భూమి మాయమవుతుంది. అలాంటి భూమి రావాలంటే మా ఆదివాసులు బతకడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ మాయమైతే అక్కడ ఉన్న ట్రైబల్స్ విచ్ఛిన్నమైపోతుంటే విడిగొట్టినట్టు అవుతున్నారు కదా. దానివల్ల మా యొక్క బతుకు చితకమైపోతుంది, బతుకు భారం అవుతుంది. కాబట్టి పోలవరము వల్ల మాకు ఒక పెద్ద శాపంగా ఉందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ భవిష్యత్తు ప్రోగ్రామ్ ఏముంది? మళ్ళీ మీరు ఉద్యమం ఇక్కడ చేస్తున్నా, మీరు ఉద్యమం ఇక్కడ చేస్తూనే ఉన్నాము. అన్ని సంఘాల నుంచి, అన్ని పార్టీల నుంచి కూడా పోలవరం మీద ఉద్యమం చేస్తున్నారు. మాకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలి. ఇప్పుడు పోలవరం కడుతున్నారంటే ఇల్లు వాకిలు మొత్తం సర్వనాశనం కోల్పోతున్నాం. కాబట్టి మాకు దానికి మించి ప్రత్యామ్నాయం ఇస్తే మాకు బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం, మేము కూడా కోరుకుంటున్నాం. పేట జిల్లా మాది ఎడ్ల ప్రేమేందర్, పెనబాడు మండలం, గ్రామం ధర్మాపురం. బుర్రకథ వేషం అండి, బ్రహ్మంగారిది చెప్తాం. మరి ఇక మహాత్మా గాంధీది కానీ, పోతే మన అంబేద్కర్ గారిది, ఇలాంటి వాళ్ళ అంతా చెప్తాం సార్. మిమ్మల్ని ఏమంటారు? ఏమంటారు? మేమంటే ఇక అది బుడిగ సంఘాలు కొంతమంది వస్తుంది, ఇట్లా అన్ని వృత్తులు చేస్తూనే ఉంటాయండి. ఒక్కొక్కరు కళ అనేది అందరిది కావాల్సింది. సరే, గవర్నమెంట్ కూడా ఆలోచన చేసి కొద్దిమంది కళాకారులు ఉన్నారు కాబట్టి ఒక బస్సులని ఇస్తే మన ముఖ్యమంత్రి గారు సంతోషంగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వాళ్ళు కూడా మనసు పెట్టి ఈ కళాకారులకు కొంచెం బస్సు ఏర్పాటు చేస్తే పాసులు మంచిగా. రూల్స్ అవసరం ఏం అడగలేదా మీరు? అడుగుతూనే ఉన్నామండి, ఎప్పుడు చూద్దానే సాధన అంటారు. ఎవరు కూడా మా కళాకారులు పట్టించుకుంటూ లేరు సార్. ఏంటంటే కళ అనేది నేర్చుకున్నాం కాబట్టి కళకు ఆనందం. మాకు కళనే నమ్ముకొని బతుకుతున్నాండి. గవర్నమెంట్ ఎటువంటి పెన్షన్ గిట్ల ఏం లేదా మీకు? మాకు పింఛన్ ఏం లేదండి ఇంతవరకు. వయసు ఉండాలంటారు. సచినాకుండా కొడుక పెళ్లి చేస్తానట్టు ఉంది. ఇక అది ఇచ్చింది లేదు, మేము తీసుకుంది లేదు. అదే ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి వస్తారు మీరు? స్వామి 20 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాం. రవీంద్ర భారతిలో కూడా చాలా ప్రోగ్రాలు చేసినాం, చాలా సార్లు. థ్యాంక్ యూ. ప్రవీణ్ ఎవరు మీది? లిమ్గూడ. సంవత్సరాలు చూస్తారు?
వస్తుంటాం సార్ మేము 5-6 సంవత్సరాలు అయ్యాయి సార్ మేము కూడా వస్తుంటాం. అవును సార్. ఆదిలాబాద్ డిస్టిక్. నా పేరు కాశీరామ్. అంటే మేము ఇది పురాతన కాలం నుంచి చేస్తున్నదని మేము అంటే మంచిగా అనిపిస్తుంది. ఇక మన నృత్యం చూపెడతాం కదా బయట, అట్లా అన్నట్టు. అలైబలే గురించి 2 విషయాలు చెప్పాను. ప్రతి ఏటా దసరా నవరాత్రులు విజయవంతంగా భక్తి శ్రద్ధలతో యావత్ భారతదేశంలో నిర్వహించుకొని దశమి సందర్భంగా అమ్మవారికి పూజలు, దశమి తెల్లారి పెద్దలు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారు ఒక ఆనవాయితీ, తెలంగాణ ఆనవాయితీ సుమారు 13-14 సంవత్సరాల నుంచి అందరి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వారి అందరూ కూడా పాల్గొని అలైబలై చెప్పి విజయవంతం చేస్తున్నందుకు పెద్దలు బండారు దత్తాత్రేయ గారికి, అదేవిధంగా వాళ్ళ కూతురు బండారు విజయలక్ష్మి గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటువంటి అలై బలైలు ఒకరినొకరును పలకరించుకోవడము, ఒకరినొకరు కలుసుకోవడము, ఒక్క దగ్గర కలుసుకోవడం అనేటువంటిది ఎంతో అభినందనీయమని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి అలై బలై శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలంగాణ ప్రజానికానికి. ధన్యవాదాలు. ఈ అలైబలై అనే కార్యక్రమం పండుగలలో ఒక భాగమైంది. సంక్రాంతిలో, దీపావళిలో, దసరానో, బతుకమ్మ ఎట్లా వస్తుందో దసరా తెల్లారే దత్తన్న అలైబలై 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. ప్రతి కార్యక్రమానికి కూడా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఇలా చేయడం అనేది ఒక చాలా పెద్ద స్ఫూర్తి. ఎంతోమందికి ఎంత అన్నదమ్ములాగా మనం ఎలా ఉండాలనేది, ఏ రాజకీయం ఏది ఉన్నా అందరం కొన్ని సందర్భాల్లో పండుగ కలిసి ఉండాలనే దానికి నిదర్శనంగా దత్తన్న చేస్తున్నాడు. ఆ ప్రేమతో యావత్ తెలంగాణ ప్రజలు ప్రేమించే వారు దత్తన్న. హైదరాబాదులో ప్రతి ప్రజకు పరిచయం ఉన్నవారు దత్తన్న. ఈ కార్యక్రమం ఈ స్ఫూర్తిగా తీసుకొని గ్రామాన మన ప్రాంతాల వారిగా కూడా అందరం ఏదో ఒక సందర్భంగా కలిసి, అన్నిటికీ అతీతంగా కలిసి ఒకరికొకరం ప్రేమగా కలుసుకోవడం అనేది, అలైబలైలాగా కలుసుకోవడం అనేది చాలా అవసరం అనేది నేను భావిస్తాను. అవుతండి. నేను బీసీ రాజ్యాధికార సమితి నుంచి గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు. మా ప్రెసిడెంట్ వచ్చేసి దాసు సురేష్ గారు. అయితే మా అధ్యక్షులు ఈరోజు వాళ్ళ నాన్నగారిది కొంచెం నేలమాసికం ఉందని అనేసి రాలేకపోయి మా టీముని మొత్తం పంపించారనమాట. అయితే ఈ అలేబాలేకి మాకు ఆహ్వానం ఇచ్చినందుకు బండారు దత్తాత్రేయ గారికి, వాళ్ళ కూతురు గారికి, వాళ్ళకి అంతా కూడా మాకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అలేబాలే అనేది ఇప్పుడు నేను దగ్గర నా పెళ్లి కాక ముందు నుంచి కూడా నేను వింటున్నాను. కానీ ఒక్కొక్కసారి వచ్చాం, ఒక్కొక్కసారి కలవలేకపోయి రాలేకపోయాం. ఇప్పుడు పార్టీ తరఫు నుంచి అనేసి కంపల్సరీ రావాల్సి వచ్చాము. కానీ చాలా బాగుంది. కానీ ఇది చూస్తుంటే మాత్రం ఒక ఫస్ట్లో మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సంక్రాంతిలాగా ఇప్పుడు దసరా, తెలంగాణలో దసరా అంటేనే అలేబాలే, బంగారం ఇచ్చుకోవటం, పుచ్చుకోవటం, అలేబాలే చేసుకోవటం అనేది ఉంటుంది. అయితే అలేబాలే అనేది ఏంటనంటే దగ్గర ఎక్కడో ఎన్ని రోజుల నుంచో కలవలను కూడా కలిపి వాళ్ళకి అలేబాలే అనేసి గల్లగల్ల కలుపుకొని వాళ్ళని దగ్గర చేర్చి ప్రోగ్రాం పెట్టాడు. కాబట్టి మన ఈ బండారి దత్తాత్రేయ అన్నకి చాలా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఆడోళ్ళు, మగోళ్ళు, పిల్లలు, వయసు వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు బండారి దత్తాత్రేయ అన్ననంటే ఒక యూత్కి యూత్, ముసలోళ్ళకి ముసలోళ్ళు, మహిళలకి మహిళల్లో కలిసిపోతాడు. అట్లా అందరిని కలుపుకొని పోబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్గా అయినందుకు చాలా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నా. ఆయనకి మనము చాలా కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ ఈ వంతున ఈ అవకాశం ఇచ్చిన మీ మీడియా వాళ్ళకి కూడా మా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నా. చెప్పండి.
జిల్లా నర్మేడ మండలం అమ్మాపురం. ఈ కళా బృందం కొయ్య బొమ్మల కళా బృందానికి నాన్నగారు అధ్యక్షులుండి మన ప్రజెంట్ చనిపోయాడు. మా తాతల నుండి అనాదిగా వచ్చిన కొయ్య బొమ్మల ప్రోగ్రాం 200 సంవత్సరాలు వచ్చిన ఇదే జీవనోపాధిగా బతికి ఆడుకుంటూ చేసుకుంటూ ఇప్పటికి కూడా ముందుకెళ్తున్నాం. కొన్ని ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి, ఇంకా సహకరించాలని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఈ కళ అంతరించిపోవద్దని మా తాపత్రం. ఈ కళలు ఎవరి దగ్గర లేవు ఇండియాలో, భారతదేశంలో. ఒక అమ్మాపురం విలేజ్లో ఉన్నాయి కాబట్టి మమ్మల్ని చాలా వరకు గుర్తించారు. ఇంకా భారతదేశంలో 12 రాష్ట్రాలు చేసినాం కొయ్య బొమ్మల ప్రోగ్రాంలు, ఇంకా చేయాలి. హైదరాబాద్ ఏ ప్రోగ్రాంలు వస్తారు మీరు? మేము రవీంద్ర భారతికి వెళ్తాం, శిల్పరామం శిల్పరామంలో చేసినాం, హైటెక్ సిటీ చేసినాం, మాధవ్ చాలా ఒక 10 ప్రోగ్రాం చేసి హైదరాబాద్లో ఇంకా చేస్తాం. దీనికి పూర్తిగా వేద కుమార్ సారు మాకు పూర్తి సహకరించాడు. రాజేష్, మీరు ఎప్పటి నుంచి వస్తారు ఈ దత్త ప్రోగ్రాంకు? మేము 10 ఏళ్ళ నుంచి వస్తున్నాం ఇక్కడ. మేము ఏం చెప్తారు సార్? ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి దత్తాత్రేయ గారి యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయమైన అలేబలే కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా దత్తాత్రేయ గారు అంటేనే ఒక అజాత శత్రువు. దత్తాత్రేయ గారు ఆయన చేసిన పోరాటం ఈరోజు ఆయన గౌరవ స్థాయి అయిన తర్వాత కూడా ఈరోజు అలేబలే కార్యక్రమాన్ని నిర్విఘ్న కొనసాగుతున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి వేలాది సంఖ్యలో ఇక్కడ వస్తున్న వారికి కూడా అందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి దత్తాత్రేయ గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిపి ఈరోజు రాజకీయాలకు అతీతంగా కూడా ఈరోజు కులాలకు అతీతంగా అజాత శత్రువుగా ఉండి దత్తాత్రేయ గారు ఎంతో మంచున్న మనిషిగా ఈరోజు పేరు తెచ్చుకున్నారు, పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ఆయన ఎన్నో ఒడిదొడుగులోనే కూడా ఈరోజు గౌరవ స్థాయికి ఎదిగి కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాదులకు తెలంగాణ యాస భాష సంస్కృతిని ఈరోజు చాటి చెప్పే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ఉన్న బోనాలు, బతుకమ్మ మరియు గోండ్రు వారు మరియు అనేక విధాల కళాకృతులను ఈరోజు ఇక్కడ తెప్పించి ఈ యొక్క ప్రాంగణాన్ని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కొట్టొచ్చినట్టు కల్పించినందుకు దత్తాత్రేయ మేము సవినయంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై హింద్, జై భారత్. ప్రముఖ న్యాయవాది హైకోర్టు అడ్వకేట్ గారు నాగుల శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. ఆయనతో ఒక అలైబలే గురించి 2 మాటలు తెలుసుకుందాం. వీవర్స్ అందరికీ నమస్కారం. అలైబలై దత్తన్న గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి 20 సంవత్సరాలు నిర్విరామంగా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం ఏదైతుందో ఈ సంస్కృతిని కాపాడడానికి ఆయన చేస్తున్నటువంటి గొప్ప పని ఇది. జీవితంలో ఆయనను మరవలేము. ఎందుకంటే ఈ తెలంగాణ సమాజంలో ఏదైతే కళలు ఉన్నాయో ఆ కళలను పోషిస్తూ సామాజిక స్పృహ ఉండి ఈ సమాజంలో అందరూ కూడా కలిసిపోల్చి జీవించే విధానం ఏదైతే దత్తాత్రేయ గారు చేస్తున్నారో దానికి మేము స్వాగతిస్తున్నాము. 100% ఈజ్ డూయింగ్ రైట్ పాత్, ఈజ్ ఇన్ ద గుడ్ పాత్, ఈజ్ ప్రొటెక్టింగ్ ది కల్చర్. మన తెలంగాణ కల్చర్ ఏదైతుందో చాలా మంచిది. ఈ కల్చర్ని కాపాడుతున్న దత్తాత్రేయ గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఈ తెలంగాణ సమాజం కూడా రుణపడి ఉంటుంది. ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా కానీ ఈ తెలంగాణ కల్చర్ని మర్చిపోకుండా గవర్నర్గా పనిచేసినా, ఏదైతే సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసినా కానీ ఈ తెలంగాణ కల్చర్ని మర్చిపోకుండా ఏదైతే చేస్తున్నాడో ఆయనకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. స్టార్టింగ్ నుంచి తెస్తా అలైబలే కోసం చెప్పమంటాడు. అలైబలే కోసం మంచిగానే ఉంటుంది ప్రోగ్రామ్. ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు ఇక్కడికి? మేము స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తున్నాం. జిల్లా విహార్లో కూడా స్టార్ట్ అయింది కదా స్టార్టింగ్, అలా నుంచి అప్పటి నుంచి నేనే తీసుకొస్తాను. ఈ యొక్క ఈ దసరా దీపావళి ఉంటాయి కదా, ఏమంటారు సదర్ కూడా పాల్గొంటుందా? సదరా కూడా పాల్గొంటుంది. ఏ జాతికి సంబంధించింది? ఇది సింగాల్ జాతికి సంబంధించి. దీనికి ఎంత ఖర్చు ఉంటుంది డైలీ? 3 సంవత్సరాలు ఉంటుంది. దీనికి ఖర్చు ఎంత ఉంటుంది? దీనికి ఖర్చు మామూలుగా మా బర్రతో సమానంగా పెడుతుంది. థ్యాంక్ యూ. మాది యాదాద్రి భువనగిరి జిల్లా. నా పేరు ముకుందం అండి. మేము యక్షగాన కళాకారులం. యక్షగాన ఈ ప్రాచీన కళలు అంతరించిపోకుండా బండారు దత్తన్న గారు ప్రతి ఏటా మేము వచ్చేస్తూనే ఉన్నాం. అంటే ఈ యక్షగానమే కాకుండా అన్ని కళలు కూడా ఇక్కడికి రప్పించి ఇందరి సమక్షమున మా కళలు కూడా చూపించేందుకు మాకు కూడా మేము సంతోషపడుతున్నాము.
ఎల్లవేళలో బండారు దత్తన్న గారికి వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఈ హలాయి బలాయి కార్యక్రమం అంటే ప్రపంచంలో ఇది గొప్ప పండుగ. విజయదశమి కన్నా ఇది గొప్ప పండుగ. మహాద్భుతంగా అంటే ఇందరి సమక్షంలో ఏ పార్టీలు కూడా అతీతం కాకుండా ఒకటి కాకుండా అందరూ కూడా హలాయి బలాయి ఇక్కడికి రావడానికి మాకు చాలా సంతోషం. మాకెంతో అద్భుతంగా అంటే అద్భుతమైనటువంటి కళ ఇది. అంటే మాది యాదాద్రి భువనగిరి జిల్లా సార్, అక్కడికి వచ్చేస్తున్నాం సార్. అందుగురించి పేరులాగా సార్ అంటే సార్ దగ్గరికి వచ్చాయి. అట్లాగే మరి కేంద్ర మంత్రివర్యులు కూడా మరి కిషన్ రెడ్డి గారు కూడా వారు కూడా వచ్చేసారు. అందరూ కూడా అలాయి బలాయి కార్యక్రమానికి రావడం చాలా గొప్పతనం సార్. ఇది మహాద్భుతమైనటువంటిది ఈ అలాయి బలాయి కార్యక్రమం. ఎంతో పండుగ. నా పేరు పిల్లిట్ల ముకుందం అండి, మాది రాజపేట మండలము, యాదాద్రి భువనగిరి జిల్లా సార్. ఇక్కడ ప్రతి ఏటా కూడా దత్తన్న గారు మా కళలు అంతరించకుండా ఇక్కడికి రప్పిస్తాడు కూడా మాకు సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు పిల్లిట్ల చక్రపాణి, యాదాద్రి భువనగిరి జిల్లా. మా కళను ప్రభుత్వము గుర్తిస్తలేదు సార్, కానీ దత్తాత్రేయ అన్న గారు ప్రతి సంవత్సరం మాకు ఈ కార్యక్రమాలలోన అన్ని కులాలు అన్ని మతాల వారిని అమేకంగా చేసి ఒకటిగా చేసినటువంటి మహా ఘనత అన్నగారికి దక్కింది. మరి మా పిల్లలు కూడా చదువుకొని నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. వారికి కూడా ఏదైనా అవకాశాలు కల్పించాలి. సినిమా టీవీ రేడియో ప్రభావాల వల్ల మాకు చాలా దుర్భరంగా మారిపోతున్నవి బ్రతుకులు కూడా. కాబట్టి మేము అంతరిస్తే మాత్రం కళ కూడా చనిపోతుంది సార్. అందుకనే కళను బ్రతికించాలంటే మమ్మల్ని బ్రతికించాలి, మేము బ్రతకాలంటే మా పిల్లలకు కూడా ఏదైనా కల్పించాలి అని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. నమస్కారం. నా పేరు అంబటి సుధాకర్ గంగపుత్ర. ఈరోజు గౌరవనీయులు మాజీ రాష్ట్ర గవర్నర్ గారు బండారు దత్తాత్రేయ గారు, మాజీ ఎంపీ గారు అన్ని కులాలకు అతీతంగా, అన్ని మతాలకు అతీతంగా, అన్ని పార్టీలకు అతీతంగా అలాయి బలాయి కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం. వారికి, వారి కుటుంబ సభ్యులకి మరియు వాళ్ళకి సహకరించిన వారి కార్యవర్గానికి, అట్లాగే మా తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర అభినందనలు చెప్తున్నాము. చాలా సంతోషం. చాలా బాగుంది పండుగ కార్యక్రమం లాగా. దసరా పండుగ తర్వాత ఇదొక పండుగ వాతావరణం అలాయి బలాయి చాలా బాగుంది. చాలా సంతోషం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే.